ఫేమ్ వచ్చింది అనేది కాదు, మనం కూడా తిప్పలు పడుతున్నాం కదా. డబ్బులు ఏదైనా చేస్తే 4 రూపాయలు సంపాదించుకోవాలనేతోటి ఏదైనా మైండ్ సెట్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు 300 అంటే ఇంటర్వ్యూకి 300కి ఇయ్యాను నేను ఇంటర్వ్యూ, 3000కి ఇస్తా ఒక ఇంటర్వ్యూ. ఇంకో అడుగు. ఇప్పుడు నీ మీద ఫేక్ ఐడీలు పెట్టి వాళ్ళు నీ వీడియోలు పెడతారు, ఫాలోవర్స్ అందరూ వాళ్ళు తీసుకుపోతారు. అట్లా నీకు ఏం జరుగుతుంది? ఫేక్ ఐడీలు పెట్టి చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఫేక్ ఐడీలు పెట్టి యువశేఖర్ కొడంగల్ నటనంశాలు అని నా ఐడి ఉంటే దాని మీద 10-15 ఐడీలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేది కూడా ఇంటర్వ్యూలు వచ్చిన అందరు మన వాళ్ళే కదా, ఏం కదా అని చాలామంది చెప్పేవాళ్ళు, నేను ఇచ్చేవాడిని. ఈ ఫీల్డ్లో మనకు తెలియదు, సోషల్ మీడియాలో మనకు తెలియదు. ఏంటంటే మనం ఎంటర్టైన్మెంట్ గురించి, ప్రజలను నవ్వించడానికి గురించి మనం దిగినాం. యువశేఖర్ అంటే తెలియని వ్యక్తి లేరు ఇప్పుడు, అర్థమైందా. నాకు వాళ్ళతో పగా వాళ్ళని తిట్టాలే, వాళ్ళు చేసినట్టు బ్యాడ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. అలాంటి కామెంట్లు పట్టుకుంటే సోషల్ మీడియాలో పైకి రాలేం. 10 మందికి తెలియాలంటే అవన్నీ పక్కకెట్టి ఇది ఎన్ని కామెంట్లు పెట్టినా కూడా నా పని నేను కరెక్ట్ చేస్తున్నా వీడియోలు. ఇప్పుడు నీకు అట్లనే ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు కదా, నీకోసం అది చేస్తా ఇది చేస్తా, నీ పళ్ళల్లో సిక్కబిల్ల పెట్టుకో అని చెప్పి అట్లా చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తాను? వాళ్ళకి మొన్ననే చెప్పేసినాము, ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళకి ఏం లే, ఎంత కామెంట్లు చేసినా ఎన్ని చేసినా పళ్ళల్లో అది ఇది నీకోసం కోసుకుంటే ఇవన్నీ ఏంటంటే ఫన్నీ, నవ్వాలి, నవ్వుకోవడానికి. అవతల కోసుకునేటోడు లేడు, పళ్ళల్లో వచ్చి పెట్టేటోళ్ళు లేడు, అవతల పోయి కొట్టేటోళ్ళు లేడు. ఏంటంటే అలా టైంపాస్ అవుతుందా లేదా, అది వాళ్ళకి కావాల్సింది. అయితే ఇప్పుడు ఇట్లనే నువ్వు డైలాగులు చెప్తుంటే నీ డైలాగులు కాపీ కొట్టి బాగా మంది సేమ్ నీలాగానే వీడియోలు తీస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తావు? ఫేక్ ఐడీలు పెట్టుకుంటూ నీ డైలాగులు కాపీ కూడా కొడుతున్నారు. డైలాగ్లే కాదు, ఏకంగా నా ఐడీలే కాపీలు కొట్టిండ్రు. డైలాగ్లే కాదు, నా మాట నేను మాట్లాడితేనే కరెక్టు. ఆ మాట వాడే మాట్లాడాలి. రోజు వాట్సాప్కు మెసేజ్లు పెడతారు, శేఖర్ అన్న వాయిస్ మాట్లాడు. ఆ వాయిస్ కొండ ఏం చేస్తుంది, ఏదన్నా ఒక ట్రోన్కి ఎట్టుకొని ట్రోలింగ్ చేసుకొని వీడియోలో డైలాగ్లో పెట్టుకొని వాళ్ళు ఫేమ్ అవుతుంటారు. మనం ఈయనే ఉంటున్నాం. అయితే ట్రోల్ చేసే వాళ్ళకు నువ్వు ఇన్స్టాగ్రామ్లో ట్రోలర్స్కి ఏం చెప్తావు? ట్రోల్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నాను, ట్రోలింగ్ అనేది ఎప్పుడు పనికిరాంది ట్రోలింగే. నిజాయితీతో చేయండి, 10 మందిని నవ్వించాలి. ట్రోలింగ్ చేసేవాళ్ళు ట్రోలింగ్ కానే ఉంటారు, కామెంట్లు పెట్టేవాళ్ళు కామెంట్ కానే ఉంటారు. ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు లైఫ్లో పైకి రాలేరు. నాకు చాలామంది, నా నుంచి చాలామంది 4 ఫేమస్ అయింది తెలుసా. డేంజర్ రాజు, కొత్తపేట చింటూ మోడల్, మోహన్ స్మైలీ, వీళ్ళంతా పోయిండ్రు. ఇప్పుడు ఓన్లీ యువశేఖర్ ఒక్కడే నిలబడ్డాడు ఇన్స్టాలో. అప్పట్లో నడిచినాయి కదా ఇంటర్వ్యూలు ఫేమ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అంతా దిగిపోయిండ్రు. నా పేరు వాడుకొని నా ఫేమస్ కానీ కూడా వాడిండ్రు, కానీ రాదు. ఎవరికి కళ ఉంటుందో వానికి అంటుతుంది.